నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ మేరిగా మురళి మాట్లాడుతూ మంగళాపూర్కు చెందిన సతీష్ యాదవ్ను గూడూరు రూరల్ పోలీస్ అధికారులు అక్రమంగా అన్యాయంగా చితకబాదటం బాధాకరమని, వారి తీరు దారుణంగా ఉంది అని అన్నారు. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అదే రకంగా గూడూరులో మానవీయ కోణం అనేది మంట కలిపేసి ఎంత దౌర్జన్యంగా యువకుడిని పోలీసు వ్యవస్థ ద్వారా చితకబాధించడం మీ అందరికీ తెలిసిన విషయమే. విషయం తెలుస్తానే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెంటనే స్పందించడం జరిగింది. ఆ బాధితుడిని హాస్పిటల్లో చేర్పించి తగిన సాక్షి జరగాలనే ఉద్దేశంతో చేసిన వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని దుర్మార్గం ప్రవర్తించిన వాళ్ళ మీద కోర్టును ఆశ్రయించాలని ఆయన సలహా మేరకు వెంటనే కోర్టులో వేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజేసుకోకపోతున్నాం. మీరు గమనించండి, ఒక యువకుడు 24-25 ఏళ్ళు ఉంటాయి, అనుమానం కింద ఎలాంటి సాక్ష్యం లేదు, ఎలాంటి ప్రూఫ్ లేదు, అనుమానం కింద కేవలం అతను ఇక్కడ బాధ్యత వహిస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారి మనుషులతో ఆయనతో సానుకూలంగా ఉంటారనే ఒక కక్ష పూరితమైనటువంటి ఆలోచనతో అతను తీసుకెళ్ళి పైశాచికంగా రౌండ్కి 40 లెక్కన కింద కాళ్ళకి 20 దెబ్బలు, చేతికి 20 దెబ్బలు, రౌండ్ అంటూ అనేక రౌండ్లు ఆ పిల్లవాడిని దారుణంగా చితకబాదడం జరిగింది.